నిన్నటి నుంచి వైఎస్ఆర్సిపి అధినేతకి షాకుల మీద షాకులు అయితే తగులుతున్నాయి. ఏదైతే గనక ఒక నాటకీయ పరిణామాల మధ్య గోవా నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తిని, ఈ రాజ్ కసిరెడ్డి ఎవరంటే గనక మద్యం కుంభకోణంలో కింగ్ పిన్, టోటల్ నెట్వర్క్ అంతా, అంటే మనీ ఎలా వచ్చింది, దాన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు, దాన్ని ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడుల్ని ఎలా జగన్మోహన్ రెడ్డికి చేర్చాడు అనే దాంట్లో కింగ్ పిన్ అయినటువంటి రాజ్ కసిరెడ్డిని హైదరాబాద్ లో, అంటే ఇతను కూడా రావటం కూడా ఎలా వచ్చాడంటే అండి, ముందల రోజు నిన్ననే అతను చెప్పిందేంటి, నేను రేపు విచారణకు వస్తాను అని చెప్పి ఒక ఆడియో మెసేజ్ పంపించి గోవా నుంచి హైదరాబాద్కి రాజేష్ రెడ్డి అనే పేరుతోటి, రాజేష్ రెడ్డి పేరు గుర్తుపెట్టుకోండి, రాజేష్ రెడ్డి అనే పేరుతోటి దొంగ టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడండి. సరే, తప్పు చేయలేదు, విచారణకు హాజరు కావాలనుకున్న వ్యక్తి దొంగ పేరుతో టికెట్ బుక్ చేసుకొని రావటం అనేది ఎందువల్ల అనుకోవచ్చు అంటారు. సరే, ఐడెంటిటీ క్రైసిస్ అనుకోవచ్చు. గోవా నుంచి ఫ్లైట్ లో రావాల్సిన అవసరం ఏముందో, కారు వేసుకొని తెలియకుండా రావచ్చు కదా. కాదు, ఇదంతా ఒక గ్యాంబ్లింగ్ లో భాగంగానే వచ్చారు. అక్కడ అనుమానం వచ్చిన సిట్ పోలీసులు కాపు కాసి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అది జరిగిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ నాయకులకి కింద నుంచి పై దాకా వణుకైతే స్టార్ట్ అయిందండి. ఆ వణుకు స్టార్ట్ అవడంతోనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, ఆర్టిస్టులను అయితే బయటకు పంపిస్తున్నారు. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది, మేము మనవి చేసుకుంటున్నాము, మొట్టమొదటిగా మనవి చేసుకుంటుంది ఎవరి గురించి అంటే కనుక మన అంబటి రాంబాబు గురించి. ఆయన ఏమని మనవి చేసుకుంటున్నాడంటే, ఒక్కసారి ఆయన ఏం మనవి చేసుకుంటున్నాడో మనం కూడా వింటూ విశ్లేషణ అయితే చేద్దాం. ఏమండి అంబటి రాంబాబు గారు, స్వాగతం, సుస్వాగతం. మీ అమూల్యమైన సందేశంతో మొదలు పెడదామా? స్కామ్ అంట. ఏం స్కామ్ నాకు అర్థం కాలే. లిక్కర్ స్కామ్ ఎట్లా ఉంటుంది? లిక్కర్ స్కామ్ నా తిరిగి పెడతాను. వెళ్ళి తెలంగాణ కవితక్కని అడుగు, ఢిల్లీ క్రేజీ వాళ్ళని అడుగు, చెబుతాడు లిక్కర్ స్కామ్ ఎలా ఉండిందో వాళ్ళిద్దరికి బాగా తెలుసు. చేసిన మీ జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న రాజ్ కసిరెడ్డికి ఇంకా బాగా తెలుసు. లేదు, ఇప్పటి వరకు నా పేరు అడ్డం పెట్టుకుంటున్నారు, ఇప్పటి వరకు కొంచెం మాత్రమే బట్టలు విప్పాను, నన్ను అనవసరంగా గెలుపుకుంటే ఉన్న బట్టలు మొత్తం విప్పుతాను అంటున్నాడు. చూడు, విజయసాయి రెడ్డికి బాగా తెలుసు. వెళ్ళి అడుగు, బాగా చెబుతాడు లిక్కర్ స్కామ్ ఎలా ఉండిందో. ఎందుకురా బాబు గెలుక్కుంటారు విజయసాయి రెడ్డిని, చెప్పాడు డైరెక్ట్ గా. ఇప్పటి వరకు కొందరు బట్టలు మాత్రమే విప్పాను, మిగతా అందరి కూడా ఇప్పి రోడ్డు మీద నిలబెడతారు అన్నాడు. గెలుక్కోవద్దు దయచేసి విజయసాయి రెడ్డిని. మాట్లాడు, నువ్వు మాట్లాడు. లిక్కర్ ప్రభుత్వం అమ్మితే స్కామ్ ఉంటుందా? ఉండిద్ది. లిక్కర్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే స్కామ్ ఉంటుంది. ప్రభుత్వమే లిక్కర్ అమ్ముతుంటే షాపుల్లో పెట్టి స్కామ్ ఎందుకు ఉంటుంది? ఎవరు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. అంటే పక్క రాష్ట్రం కంటే కేసుకి 100 నుంచి 150 రూపాయలు అదనంగా ఇస్తే గనక ఆ డబ్బుని, దాంట్లో సగం డబ్బో 30% డబ్బో మీకు ఇవ్వటాన్నే లంచం అంటారు, దాన్నే స్కాము అంటారు. పక్క రాష్ట్రంలో ఒక బ్రాండ్ ధర ఫుల్ బాటిల్ ఖరీదు ఒక 1000 రూపాయలు ఉంది అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ లో దాని కాస్ట్ మీరు పెట్టి కొన్నది 1250 రూపాయలకి, అంటే ఒక ఫుల్ బాటిల్ కి 250 రూపాయలు అనేది స్కామ్ జరిగింది. ఇది వాస్తవం. స్కామ్ అంటే ఎలా ఉండిద్ది అంబటి రాంబాబు, మీకు తెలియదు కాదు అని మేము మనం చేసుకుంటున్నాం. అది ఎలాగంటే గనక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న మీరు కాంట్రాక్టుల దగ్గర నుంచి బలవంతంగా కాంక్రీటు, ఐరన్ ఇవన్నీ తెప్పించుకొని గుంటూరు అవుట్స్కట్స్ లో గుర్తుపెట్టారా అంబటి రాంబాబు గారు? నేను చెప్పేది ఏదో అర్థమయ్యే ఉండిద్ది. గుంటూరు అవుట్స్కట్స్ లో మీరు నిర్మించారు కదా ఒక గెస్ట్ హౌస్ లాంటిది. స్కామ్ ఎలా చేశావు? మీకు వర్క్ ఇస్తాము, నా ఇంటికి అందులో ఉన్న సామాగ్రి తీసుకొచ్చి నా ఇంటికి పడేసి నా ఇంటికి వాడండి అన్నావు. వాడారు, ఏమైంది? చివరికి వాళ్ళకి కాంట్రాక్ట్ డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పి నువ్వు
మిగతా అన్ని నువ్వు లాక్కొచ్చారు అక్కడ నుంచి. మర్చిపోమా కాబట్టి రాంబాబు, స్కాముల గురించి నువ్వు మాట్లాడుతుంటే గనక నాకు నవ్వు వచ్చేస్తుంది. నువ్వు చేసిన స్కామ్ ఎలాంటిది అంటే గనక CMRF చెక్ లో కూడా 2.5 లక్షలు నొక్కేయడానికి చూసిన ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా 2.5 లక్షల కక్కుర్తి పడిన కక్కుర్తి మొహాని నువ్వు. మీరు లెక్కర్ను వదిలేశారంటే ప్రజలు అలా నమ్మకుండా ఉంటారు. మాట్లాడు. లేదు, ఏదన్నా కొత్తగా ఏదైనా డిస్టరీకి పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకరికి కూడా ఇవ్వాలా? ఇవ్వకుండా లంచాలు ఇస్తారా? డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వాలా? కాదు, డిస్టిలరీని మాత్రం కబ్జా చేశారు. మర్చిపోయావా? SPY ఆగ్రోస్ ఎలా కబ్జా చేశారు? అలాగే గనక ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లో ఉన్న డిస్టిలరీస్ ఎలా కబ్జా చేశారు? మర్చిపోతే ఎలాగబ్బా? పిన్ను టు పిన్ను చెప్పాడలే, కాదు ఇంకా ఒక్కొక్కటే బయట పెడుతున్నాడు. మీ విజయసాయి రెడ్డి మీ గొట్టల పరిస్థితి రోడ్డు మీద నిలబెట్టడం ఖాయం. గత ప్రభుత్వం కన్నా, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా తక్కువ రేటుకి అమ్మితే లంచాలు ఇస్తారండి? తక్కువ రేటుకి ఎక్కడ అమ్మారా బాబు? తక్కువ రేటుకి ఎక్కడ అమ్మారా నాయనా? మీరు 100 రూపాయలు ఉన్న కాటన్ ని 250కి అమ్ముకున్నారు. అది తక్కువ రేటా? ఏం మాట్లాడుతున్నావు అంబట్రా బాబు? రాత్రి తాగింది దిగలేదా ఏంది నీకేమన్నా? ఉన్న బెల్ట్ షాపు రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? ఇస్తే లంచాలు ఇస్తారా? నాయన, బెల్ట్ షాపులు అనేది అనాధికారికంగా నేను అప్పుడు ఛాలెంజ్ చేశా, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను మీతోటి. మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీ హయాంలో ఎన్ని బెల్ట్ షాపులు ఎక్కడెక్కడ ఉన్నాయో మీరు వస్తే కనుక నేను చూపిస్తా. ఎప్పుడు కూడా అబద్ధాలు ఎందుకు చెబుతారు? ఆ రోజు ఏ బడ్డీ కొట్లో పెట్టినా అమ్మారు కదరా స్వామి మీరు. ఎందుకు అబద్ధాలు చెబుతా అమ్మట రాంబాబు? నేను ఇంటర్వ్యూ అడిగాను మీ PAకి ఫోన్ చేసి, ఈ మధ్యకాలంలో కదా మీరు అధికారంలో ఉన్నప్పుడే ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగితే వాడికి మాత్రం ఇంటర్వ్యూ అన్నావు. అది నీ భయము. నువ్వు కూడా మాట్లాడేస్తున్నావా? పర్మిట్ రూములు ఎత్తేస్తే లంచాలు ఇస్తారా? ఉంచిన లంచాలు ఇస్తారా? మేము వచ్చాం, బెల్ట్ షాపులు ఎత్తేసాం, పర్మిట్ రూములు ఎత్తేసాం, ప్రైవేట్ ఇక్కడ నుంచి తీసేసాం, ప్రభుత్వం ఏమో నడిపింది, ఒక్క డిస్టరీకి పర్మిషన్ ఇవ్వలేదు, అన్ని డిస్టరీకి సమానంగా ఆర్డర్లు ఇచ్చాం. మగవాళ్ళు లంచాలు ఇస్తాడు? నాకు అర్థం కాలేదు. ఆదాన్ కంపెనీకి 10 లక్షల రూపాయల పెట్టుబడితో వచ్చిన కంపెనీకి 10 కోట్ల రూపాయల టెండర్ ఎలా ఇచ్చారు? 10 కోట్ల రూపాయల సరుకు సప్లై చేసే కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? 10 కోట్లు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాన్ డిస్టిలరీస్ అనే దానికి అది ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? ఆదాన్ డిస్టిలరీస్ అప్పుడు ఆ టైంలో వాళ్ళకి, నేను డైరెక్ట్ పేరు కూడా చూస్తున్నా, ఆదాన్ డిస్టిలరీస్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. వెళ్ళిన మరుక్షణమే టర్న్ ఓవర్ కరెక్ట్ 10 కోట్లు కూడా లేని దానికి 100 కోట్ల ఆర్డర్ ఇచ్చారా లేదా? ఎలా ఇచ్చారు? అది కాదా స్కాము? లేని స్కామును సృష్టించడం, లేని జత్వానీ మీద జరిగినటువంటి లేనిపోని ఆరోపణలు సృష్టించడం. ఎవరా జత్వానీ? ఏంటి కథ? ఒక కంప్లైంట్ ఇస్తే ఒక విద్యాసాగర్ రావు దాన్ని రీచ్ చేశారు, చట్టబద్ధంగా తీసుకెళ్లారు. నానా బుజ్జి, మీ కాంతిరాన్ టాటా ఆల్రెడీ చాలా క్లియర్ గా చెప్పాడు. మేము ముంబై వెళ్ళి ఆమెను తీసుకొచ్చే నాటికి ఒక్క కంప్లైంట్ కూడా పుట్టప్ కాలేదు. మేము తీసుకొచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత మాత్రం ఆమె మీద కేసు ఫైల్ అయింది అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నా? నువ్వా మాట్లాడేది? నువ్వా? PSR అన్యాలను అరెస్ట్ చేస్తే కనుక మీకేంది నొప్పి? మీకేందంట వచ్చింది నొప్పి? నువ్వు IAS IPS గురించి నీతులు చెబుతున్నారా మీరు? మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. ఆమె గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఆమె చరిత్ర ఎంత తెలుసు బాంబేలో. నీ చరిత్ర బొంబాయి దాకింది అంబటి రాంబాబు. నీ చరిత్ర ఇండియా మొత్తం తెలుసు. ఒక ఫోన్ కాల్ గురించి గంట అయింది, అరగంట అయింది, మసాజ్ అయినా ఇంకేందా అని చెప్పి నీ ఆడియో మొత్తం ప్రపంచం అంతా అయింది. ముంబై సంగతి, ఆమె సంగతి, నటి జత్వానీ గారి గురించి నువ్వు మాట్లాడేంత సినిమా నీకు లేదు, కానీ ముందల నీ ఆడియో టేపుల సంగతి నువ్వు తెలుసుకోమంట రాంబాబు. ఆమె గురించి నీకెందుకు? ఆమె చరిత్ర ఏంటో అందరికి తెలుసు. షీఈ్ బ్యాక్ మైలర్ అని చాలా మందికి తెలిసినటువంటి విషయం. ఆమెను పట్టుకొచ్చారు, ఒక ఆడ కూతురు, పెద్ద ప్రచారం చేశారు. ముందు ఒక కారు, వెనక కారు, ఆమె ఎస్కార్ట్ పెట్టి తీసుకెళ్లారు. మీలాగా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మెన్సెన్స్ టైంలో ఆడపిల్ల అని చూడకుండా మాట్లాడాలంటే నాకు బూతులు వస్తున్నాయి.
మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి, పక్కింట్లో ఆడపిల్ల అయితే ఒకటి కాదు. అంబటి రాంబాబు విను, చెవులు పెట్టి విను. మన ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటి కాదు, పక్కింట్లో ఆడపిల్ల అయితే ఒకటి కాదు. మెన్సెస్ టైంలో ఆడపిల్లకి సేఫ్టీ ముఖ్యం. అలాంటి సేఫ్టీ అయినా శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారా మీరు. సారీ రానందుకు, ఎందుకంటే ఆ అమ్మాయి ఆ మహిళ చెప్పిన మాట వింటే కనుక ట్రిగ్గర్ అవ్వాల్సి వస్తుందండి. నువ్వు ఆమెను బ్లాక్ మెయిలర్ అంటున్నావు. నువ్వు చేసిన బ్లాక్ మెయిల్ సంగతి ఏంటి? బ్రాడీపేటలో ఉన్న నీ షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్న ఆమెకి నువ్వు పెట్టిన టార్చర్ ఏంది తెలియదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన చండాలం అంతా తెలుసు కదా. ఆమె రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది మర్చిపోయావా? నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పింది మర్చిపోయావా? నువ్వో మహిళల గురించి మాట్లాడుతున్నావు, నువ్వో నీతులు చెబుతున్నావు. నేను ఒక చిన్న మాట అనకూడదు కానీ అంటున్నా. అంబటి రాంబాబు, దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళు కూడా నన్ను తప్పుగా అనుకోవద్దు. అయ్యా అంబటి రాంబాబు, మీ కూతురే ఉన్నారు. నటి జత్వాని పడుతున్న ఇబ్బంది, ఆ అమ్మాయి చెప్పుకొని పడిన ఇబ్బంది, నేను మెన్సెస్ టైంలో ఉన్నప్పుడు ప్యాడ్స్ ఇవ్వకుండా నా ముందల వికటాటహాసం చేస్తా నుంచున్నారు అనే మాట అమ్మాయి చెబుతా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నప్పుడు, అదే ప్లేస్ లో మన ఇంట్లో వాళ్ళని, సరే మన ఇంట్లో వాళ్ళని అంటున్నాం కదా, నీ ఇంట్లో నీ బిడ్డను అక్కడ ఊహించుకో. ఎలా ఉంటుంది? రక్తం మరుగుతుందా లేదా నీకు? మహిళలు అయ్యా వాళ్ళు, ఆత్మ గౌరవం అయ్యా వాళ్ళది. శానిటరీ ప్యాడ్స్ ఇవ్వకుండా ఇడిపించారు. నువ్వు ఇవాళ అలాంటి వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా? ఏం బతుకుతున్నావు అంబటి రాంబాబు నువ్వు? ఆమె చేత కంప్లైంట్ ఇప్పించి కేసు పెట్టి 3 IPS అధికారుల మీద కక్ష సాధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. సరే, అది వేరే విషయం. ఆ దుర్మార్గమైన పరిపాలనతో పాటు ఎవరిని పడితే అలా అరెస్ట్ చేసేస్తాం. అంటే రేపు ప్రభుత్వాలు శాశ్వతం ఉంటే మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా? మీ అబ్బాయి పరిపాలన చేస్తుంటాడా? పరిపాలన మారవా? ముఖ్యమంత్రులు మారరా? దాని అర్థం ఏంటి? ముఖ్యమంత్రులు మారితే చెప్పు, ఎవరైనా అరెస్ట్ చేసేయచ్చా? చెప్పు. బీజేపీగా పనిచేసిన అరెస్ట్ చేసేయచ్చా? IPS అరెస్ట్ చేసేయచ్చా? ఏమిటి సాంప్రదాయం? ఏమిటి అన్యాయం? కోర్టులు ఏం చెప్తున్నాయి అంబటి రాంబాబు? నువ్వు IPS ఆఫీసర్లను అరెస్ట్ చేస్తారా, అన్యాయంగా సస్పెండ్ చేస్తారా అని మాట్లాడుతున్నావు కదా. ఏబి వెంకటేశ్వరరావు గారు గుర్తుందా ఈ పేరు? అంబటి రాంబాబు 5 సంవత్సరాల పాటు మీతో పోరాడి ఆయన ఉద్యోగం ఆయన క్యాట్ నుంచి తిరిగి సంపాదించుకున్న తర్వాత కూడా, ఆయనకు పోస్టింగ్ ఇవ్వండి అని చెప్పి క్యాట్ తీర్పిచ్చిన తర్వాత కూడా, రిటైర్మెంట్ డే రోజు కూడా మీరు పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టారో తెలీదా? ఇంకొక 2 గంటల్లో రిటైర్ అవుతారనగా హడావుడిగా అప్పుడు పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారా? అది ఎందుకు ఇచ్చారయ్యా అంటే గనక, ఇవ్వకపోతే గనక క్యాట్ నుంచి సుప్రీంకోర్టు నుంచి మెట్టు దెబ్బలు పడతాయని కదా మీరు చేసింది. నువ్వు IPS ఆఫీసర్ల అరెస్ట్ గురించి, IPS ఆఫీసర్లను వేధిస్తున్నారనే దాని గురించి నువ్వు మాట్లాడేది. ఇంకేంటి, శాశ్వత ముఖ్యమంత్రిగా మీరే ఉంటారా, మీ కొడుకే అధికారం చెలాయిస్తాడా అంటే, శాశ్వత 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి నా ఇంటర్గా పేకలేరు అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ప్రజలందరూ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు ఇక్కడ. సరే, నువ్వు అన్నావు 3 IPSలను సస్పెండ్ చేశారు అన్నావు. పద జనాల్లోకి వెళ్దాం, పద. అన్యాయంగా లిక్కర్ స్కామ్ అంటున్నావు కదా, పద జనాల్లోకి వెళ్దాం, పద. వెళ్దాం, ప్రతి గ్రామం తిరుగుదాం, అడుగుదాం ప్రతి ఒక్కళ్ళని. అయ్యా లిక్కర్ స్కామ్ లో ఇలా మా వాళ్ళు మిథున్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని చెప్పి అడుగుదాం. ఒక్కళ్ళైనా సరే ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటే 110 మంది ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అంటే కనుక నువ్వు చెప్పిన మాట ఒప్పుకుందాం. వచ్చే దమ్ముందా అంబటి రాంబాబు? సరే, ఇవన్నీ కాదు, వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి కాదు, నేను అడుగుతున్నా అంబటి రాంబాబు, నాతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చే దమ్ముందా నీకు? నాతోటి నేను అడిగే 10 ప్రశ్నలకి నువ్వు లిక్కర్ స్కామ్ గురించి కానీ, నటి జత్వాని గారి కేసు గురించి కానీ, లేదంటే కనుక పోలవరం ఇరిగేషన్ గురించి కానీ, లేదంటే సాగర్ రైట్ కెనాల్ లో జరిగిన అవినీతి గురించి కానీ నీ హయాంలో మాట్లాడే దమ్ముందా? వచ్చే దమ్ముందా నీకు? IPSల్ని అరెస్ట్ చేశారంట. నీకు ఇందాకే చెప్పాను అంబటి రాంబాబు, చాలా క్లియర్ గా చెప్పా.
విజయసాయి రెడ్డి చాలా క్లియర్ గా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో నేను పోలీసులు గొడ్లొప్పదెత్తా అంటే విజయసాయి రెడ్డి ఒకటే పాట చెప్పాడు, నువ్వు వాళ్ళ వీళ్ళ గొడ్లొప్ప తీసేది ఏముందలే కానీ నన్ను ఎక్కువ గెలుక్కుంటే కనుక మీ అందరి గొడ్లొప్ప తీసి రోడ్డు మీద నిలబెడతా అన్నాడు. ముందలెళ్ళి విజయసాయి రెడ్డిని దువ్వుకోండి గట్టిగా, లేదంటే మీ అందరి గొడ్డలొప్ప తీసి రోడ్డు మీద నిలబెడతాడు. ఉంటా మరి.